ఈ రోజు నుండి నా తోలు తీరిపోయినట్టే మామ, ఎందుకంటే మా ఊరు ధాన్యం పనులు అయితే మొదలు పెట్టేశారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్లో. ఎండాకాలం వచ్చి ఎండ సాగొడుతున్న పొద్దున్న మంచు చూడండి ఎలా పట్టిందో. ఈ మంచులోనే మా పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ ధాన్యాన్ని మొత్తాన్ని సంచుల్లో వేసి కాటా వేసి దగ్గర నెట్ కింద అయితే వేయాలన్నమాట. ఆ ధాన్యాన్ని మొత్తాన్ని పట్టేసి దగ్గర నెట్ కింద అయితే వేసి మళ్ళీ వేరే ప్లేస్ అయితే వచ్చాము. ఈ ధాన్యం మీద బరగాలన్నీ తీసుకుని కాటా పెట్టుకుని మళ్ళీ మా పని అయితే మొదలు పెట్టేశాం అనమాట. ఇంకా అలా ఎక్కడ ధాన్యం ఉంటే అక్కడికైతే నెత్తి మీద కాటా పెట్టుకుని వెళ్ళిపోతాము. అదే మా పని అయితే. ఇప్పుడు దాకా ధాన్యాన్ని అయితే బస్తాల్లో పట్టాం కదా, ఇప్పుడు పట్టిన బస్తాలన్నింటిని తాటలో అయితే లోడ్ చేయాలన్నమాట. పొద్దున్నే వచ్చి ధాన్యం పట్టిన బస్తాలన్నింటిని లోడ్ చేసేసరికి మాకు మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. ఇంకా ఫాస్ట్ గా పగ్గం వేసేసి ఎన్ని బస్తాలు పట్టామో ఎన్ని బస్తాలు లోడ్ వేసాము అన్ని రాసుకుని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చి స్నానం చేసి అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ధాన్యం పట్టడానికి అయితే వచ్చేసాము. ఈ ధాన్యం పంట పనులు ఎంత కష్టపడతాను డబ్బులు అయితే వస్తాయి మామ మనకి. అలా ధాన్యం దగ్గరికి వచ్చి బస్తాలు పట్టామో లేదో మళ్ళీ లోపు తార అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వెంటనే తారకు అయితే లోడ్ వేసేసాం అనమాట. మళ్ళీ ఇంకో దిక్కు తార లోడ్ వేయాలంటే మళ్ళీ అక్కడ కూడా వచ్చి ఆ లోడ్ కూడా వేసేసాము. ఈ తారకు లోడ్ వేసి పగ్గం వేసే లోపు సందడిపోయింది అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఆ టైంలో మళ్ళీ ఇంకో తార అయితే వచ్చేసింది. ఇంకా ఈ తారకు కూడా లోడ్ వేసేసరికి పొద్దున్నే ముంచిన ఎలా వచ్చామో సాయంత్రం కూడా వెళ్ళేసరికి అలా ముంచి పెట్టేసింది అనమాట. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే వెళ్ళి ముందు మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.